హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నైట్ షెడ్ని. ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ రేట్ కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసి తారీఖు 15వ తారీఖు 4వ నెల 2025 మంగళవారం. ఈరోజైతే మిర్చి ఆటికి దగ్గరగా 2,10,000 నుంచి 2,20,000 బస్తాల వరకు అయితే రావడం జరిగింది. అది అలా ఇన్ని బస్తాలు ఎందుకు రావడం కారణం ఏమిటంటే శుక్రవారం, శనివారం, ఆదివారం, నిన్న సోమవారం ఇట్లా 3 రోజుల నుంచి కూడా మిర్చి యార్డుకి సెలవు కారణంగా ఈరోజు అయితే మంగళవారం అయితే దగ్గరగా 2,10,000 నుంచి 2,20,000 బస్తాలు అయితే మిర్చి యార్డుకి వచ్చాయి. కానీ ఇవే కాకుండా గోడాల దగ్గర కూడా 30,000 40,000 దిగాయనేసి అయితే అంచనా. ఏదైనా 2,50,000 నుంచి 2,60,000 అయితే ఈరోజు 2,60,000 వచ్చాయి. మరి మొన్న శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు మిర్చి యార్డు సెలవు కదా. అయితే ఈ 3 రోజుల కాలంలో ఏసీల కాడైతే మిర్చి బస్తాలు అయితే చాలా ఎక్కువ అయితే ఏసీలకి ఎక్కాయని అయితే అంచనా. ఏదైనా ఈ 3 రోజుల్లో దగ్గరగా ఒక 10 లక్షల నుంచి 15 లక్షల దాకా ఎక్కినాయనేసి అయితే అంచనాగా అయితే రావడం జరిగింది. మరి ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే రైతు సోదరులారా, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజైతే మిర్చి మార్కెట్ రేట్ అయితే మందంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే 3 రోజుల నుంచి యార్డు సెలవు కావడం ఒక కారణం, అందులోనూ ఒకేసారి 2,20,000 బస్తాలు రావడం మరొకటి. ఇంకొక విషయం ఏంటంటే కాయలు కూడా ఎక్కువ మీడియం బెస్ట్లే వస్తున్నాయి. సూపర్ బెస్ట్లు, డీలక్స్లు పెద్దగా రావట్లేదు, ఆడన్న ఒక్కచోటే కనిపిస్తుంది. ఈరోజైతే మిర్చి రేట్ చూసుకుంటే ఏ రకాలైనా సరే, మనం తేజాలైనా, డల్ఫై 31 అయినా, 2043 అయినా, 341 అయినా, నెంబర్ 5 అయినా, షార్క్ 1 అయినా, రోమి 26 అయినా, బుల్లెట్ అయినా, బంగారం అయినా, ఇలా మనం ఏ రకాలు కనుక చూసుకున్నా అన్ని రకాలు 6,000 నుంచి 11,000 వరకు మాత్రం హైయెస్ట్ ఉంది. 11,500 సుపీరియర్ క్వాలిటీ ఏడన్నా కనుక ఉంటేనే పడుతున్నాయి. సుపీరియర్ క్వాలిటీ అయితే ఇప్పుడు వచ్చే టైం కాదు. ఎక్కడన్నా ఒక 10 బస్తాలు 20 బస్తాలు అలా ఉంటే ఆ 11,500 పట్టడానికి అయితే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చే కాయలు కూడా అన్నీ 2వ కోత కాయలు, 3వ కోత కాయలు ఎక్కువగా అయ్యే వస్తున్నాయి. తొలి కోత కాయలు సుపీరియర్ క్వాలిటీ, డీలక్స్లు, సూపర్ బెస్ట్లు పెద్దగా రావట్లేదు. ఎక్కువ మీడియం బెస్ట్లు, లెఫ్ట్లు, బెస్ట్లే వస్తున్నాయి. కాబట్టి ఏ రకమైనా సరే 6,000 నుంచి 11,000 వరకు మార్కెట్ నడుస్తుంది. 11,000 అంటే ఇంకా సూపర్ బెస్ట్. అది 6,000 నుంచి 7,000 వరకు మీడియాలు, 8,000 నుంచి 9,000 వరకు మీడియం బెస్ట్లు, 9,000 నుంచి 10,000 బెస్ట్లు, 11,000 సూపర్ బెస్ట్లు. అంతకు మించి అయితే ఎక్కువ రేటు పడతల్లా. ఆ సూపర్ బెస్ట్ క్వాలిటీ కూడా ఏడన్నా ఒక చాటే పడుతుంది. నా తెలిసి గుంటూరు మిర్చి యార్డులో దగ్గరగా 2,500 కొట్లు ఉంటాయి, మిర్చి కొట్లు, కమిషన్ కొట్లు. ఈ 2,500 కొట్ల మీద కూడా కనుక చూసుకుంటే మొత్తం మీద కూడా 1,000-2,000 బస్తా కూడా ఎక్కువ తేలు. సూపర్ డీలక్స్లు కానీ, సూపర్ బెస్ట్లు కానీ, ఎక్కువ మీడియం బెస్ట్లు కూడా తక్కువ. ఎక్కువ మీడియం బెస్ట్లు, మీడియాలు, లెఫ్ట్లే వస్తున్నాయి. లెఫ్ట్లు అయితే ఇంకా 4,000 నుంచి కూడా దొరుకుతున్నాయి. ఇంకా లెఫ్ట్ దొరికే కాయలంటే 4,000 కంటే మీరు ఆలోచించుకోవచ్చు రేట్లు ఎలా ఉంటాయో. అదొకటను. నాకు తెలిసి రేపు మళ్ళీ శుక్రవారం, శనివారం, ఆదివారం మళ్ళీ 3 రోజులు మిర్చి యార్డు సెలవు. శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే, శని, ఆదివారం మామూలు సెలవులు, మళ్ళీ 3 రోజులు సెలవులు. రేపు బుధవారం, గురువారం ఈ 2 రోజులే మళ్ళీ మిర్చి యార్డు. మళ్ళీ శుక్ర, శని, ఆది 3 రోజులు సెలవు అంటే మళ్ళీ సోమవారం ఇంచుమించుగా ఇవాళ ఎట్లా 2,20,000 బస్తాలు వచ్చాయో మళ్ళీ వచ్చే సోమవారం కూడా 2,20,000 బస్తాలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే మిర్చి బస్తాలు ఎక్కువ రావడం వల్ల వ్యాపారస్తులు కూడా క్వాలిటీలు తక్కువ ఉన్నాయనేసి కొనుగోలు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఇంకా ఏదో కొద్ది గొప్ప ఆర్డర్లు ఉన్న వాళ్ళు మాత్రమే ఆ బెస్ట్ ఆర్డర్ కనిపిస్తే కొంటున్నారు. ఎందుకంటే సూపర్ బెస్ట్లు, డీలక్స్లు కాయలు రావట్లేదు కాబట్టి ఎక్కువ మీడియం బెస్ట్లు వస్తున్నాయి. కాబట్టి ఆ కాయలు తగ్గట్టు చెప్పాం కదా మనం, 6,000 నుంచి 11,000 వరకు అయితే 11,000 కూడా ఎక్కడన్నా ఒకసారి. మరి ఆర్మరు, క్లాసిక్ ఈ కనుక చూసుకుంటే 9,000 రేంజ్లోనే ఉన్నాయి. అవి ఇంకా 10,000 కూడా బలకట్లేదు. మిర్చి మార్కెట్లో ఏదైనా తక్కువ కాయలు, బెస్ట్లు, సూపర్ బెస్ట్లు తక్కువ రేట్లు ఏమైనా దొరుకుతున్నాయంటే ఆర్మరు, క్లాసిక్. మిగతా రకాలన్నీ ఏదైనా 10,000 11,000 మధ్యలో ఉన్నాయి. ఏది బెస్ట్లు, సూపర్ బెస్ట్లు. ఇంకా 11,000 పైన పడే క్వాలిటీలు లేవు, ఏడన్నా ఒక్క చాట అయితే ఉంది. అయితే రైస్ సోదరులు అయితే ఈ రేట్లు అమ్మటానికి ఇష్టపడటల్లా. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ కనుక చెప్పుకుంటే ఒకానొక దశలో
20,000 18,000 పలికిన క్వాలిటీ కాయలు ఈరోజు 6,000 అడుగుతున్నారు. ఒకానొక దశలో ఒకానొక సంవత్సరంలో 25,000 అడిగిన కాయలు ఇప్పుడు 8,000 అడుగుతున్నారు. 30,000 అడిగిన కాయలు ఇప్పుడు 10,000 11,000 అడుగుతున్నారు. అంటే వ్యత్యాసం ఎలా ఉందో చూడండి. గతంలో మిర్చి రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మిర్చి రేట్లు ఎలానో వ్యత్యాసం చూడండి. 30,000 రూపాయలు 40,000 రూపాయలు పలికిన కాయలు ఇప్పుడు 11,000 అడుగుతున్నారు. అదే క్వాలిటీ అదే రకం. 25,000 అడిగిన కాయలు అదే క్వాలిటీ అదే రకం ఈరోజు 10,000కి 9,000 అడుగుతున్నారు. 18,000 అమ్మిన కాయలు అయ్యే క్వాలిటీ కాయలు ఈరోజు 7,000 ఆ రేంజ్లో అడుగుతున్నారు. 15,000 నడిచిన క్వాలిటీ 15,000 నడిచిన రకాలు ఒకనొక దశలో ఇవాళ 6,000 5,000కి అడుగుతున్నారు. అంటే 3 రెట్లు తేడా ఉంది. ఒకనొకప్పుడు అమ్మిన రేట్లకి ఇప్పటికీ 3 రెట్లు తేడా ఉంది. అంటే రేట్లు 3 రెట్లు తేడా ఉన్నా కానీ రైతుల ఖర్చుల్లో ఏమైనా తేడా వచ్చిందంటే ఖర్చుల్లో పెట్టుబడుల్లో ఏమీ తేడా రాలేదు, ఇంకా పెరిగాయి. ఖర్చులు పెట్టుబడులు అన్నీ పెరిగినాయి. మరి రేట్లు మటుకు 3 రెట్లు కిందకి తగ్గాయి. అది పరిస్థితి. ఇలా కనుక ఉంటే రైతు సోదరులకు భవిష్యత్తులో వ్యవసాయం చేయాలి అంటే చాలా చాలా కష్టంగా చాలా చాలా బాధగా ఉంటుంది. ఇట్లా రైతులు కూడా వ్యవసాయం చేసి ఆపుతున్నారు, తగ్గిస్తున్నారంటే వీటి మీద ఆధారపడి ఉన్న కంపెనీలు, ఆ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానీ కార్మికులు కానీ చూడండి ఎంత వ్యవస్థ దెబ్బతింటుందో. ఒక్క రైతు కనుక దెబ్బతిన్నాడంటే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడానికైతే చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ఇదే మాట మన గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. రైతు సోదరులారా మీరు గమనించండి ఒకసారి. ఏదైనా కానీ రైతు సోదరులకి మిర్చి పంట వేస్తే దండగలు వస్తున్నాయి. కానీ మిర్చి పంట వేసిన దండగలు రాకుండా దానికి సర్దుబాటు కావాలా, దానికి సరిపోయే విధంగా కావాలి అంటే ఎక్కువ మంచి నాణ్యమైన మంచి అధిక దిగుబడి వచ్చే విత్తనాలు వేసుకోండి. అది ఏదైనా మంచి దిగుబడి వచ్చే విత్తనాలు, మంచి నాణ్యమైన విత్తనాలు వేసుకోండి. దిగుబడితో పాటు క్వాలిటీ కూడా కనుక ఉంటే కాయల్లో నాణ్యత కూడా ఇంకా బాగుంటే రేటు పట్టడానికి కూడా బాగా అవకాశం ఉంటుంది. మీరు మన పాత వీడియోలు చూడండి. మన యూట్యూబ్ ఛానల్లో మన పాత వీడియోలు పెట్టాము. ఏ రకం మిర్చి రకం బాగుంది, హైబ్రిడ్లలో ఏది బాగుంది, నాటు విత్తనాలలో ఏది బాగుంది అనేసి అయితే మనం డే 1 నుంచి డే 180 వరకు అంటే ఫస్ట్ రోజు నుంచి 180 రోజుల వరకు ప్రతి వీడియో కూడా మనం పెట్టడం జరుగుతుంది. 50 రోజుల పైరప్పుడు ఎట్లా ఉంది, 70 రోజుల పైరప్పుడు ఎట్లా ఉంది, 110 రోజుల పైరప్పుడు ఎలా ఉంది, 130 రోజుల పైరప్పుడు ఎలా ఉంది, 150 రోజులప్పుడు ఎలా ఉంది, 180 రోజులప్పుడు ఎలా ఉంది, ఇలా ప్రతి 20 డేస్కి ఒకసారి మనం మిర్చి వీడియోలు పెట్టడం జరిగింది. ఏ రకాలు బాగున్నాయి ఏందనేసి. మీకు కనుక మంచి విత్తనాలు వేసుకోవాలి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన పాత వీడియోలు చూడండి. వాటిల్లో మీకు అర్థమవుతుంది ఏ రకాలు బాగుంది ఏంది అనేసి. అయితే రైతు సోదరులు మిరపతోట వేసుకోవడానికి భయపడుతున్నారు కాబట్టి వాటి ప్లేసుల్లో అంటే పూర్తి మిరపతోటనైతే ఆపరు, మిరపతోట వేయడానికి భయపడుతున్నారు. 10 ఎకరాలు వేసే రైతు సోదరులు ఒక 2 ఎకరాలకు 3 ఎకరాలకు వస్తారు. మిగతా 7 ఎకరాలు ఏం వేయాలి అని అయితే వాళ్ళు ఆలోచన చేస్తుంటే ఈ మిర్చి పంట తగ్గించిన ఎకరాలు ఉన్నాయి కదా, 10 ఎకరాల నుంచి 2 ఎకరాలకు కనుక వస్తే మిగతా 7 ఎకరాలు 8 ఎకరాలు సన్న పంటలు వేసుకోవచ్చు. సన్న పంటలు ఏంటంటే మీకు తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి చెబుతా వినండి. మొక్కజొన్న కానీ, బుడ్డ శనగ కానీ, వేరుశెనగ కానీ, వరిగ కానీ, పొగాకు కానీ, కంది కానీ, పెసలు కానీ, మినువులు కానీ ఇలా చాలా రకాల పంటలు ఉన్నాయి. ఏదో ఒక పంట వేసుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులారా మీకు నేను చెప్పింది అర్థమైంది కదా. ఇది ఒక చిన్న విషయాన్ని మీరు గమనించండి.